లేకపోతే మన కళాకారు ఏదో కవిత్వం అవన్నీ ఏం లేదు. ఓఫిరయ్య గారు మాట్లాడే మాటలన్నీ దేవుని కృప వల్ల, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో నా శోధనలో మాట్లాడినప్పుడు ఆ మాటలను జమ చేస్తే మేము బయటకు తీసుకొచ్చినాం. ఆసాబ్ సార్ ఉండే ఇక్కడ పాటలలో ఏమైనా తప్పులుంటే వీళ్ళని పట్టుకోవాలి. ఆసాబ్ కానీ తమ్ముడు జయదాస్ కానీ మరి సార్ చాలా బయటకు తీసుకొచ్చి నన్ను ధన్యులు చేసి అసలు ఆ పాటలు తీసుకొచ్చి మీకు చాలా ప్రత్యేకమైన వందనాలు పాటలు బయటకు తీసి ధన్యులు చేసి ఎంత భాగ్యం తమ్ముడు. ఎన్నో పాటలు దేవుని కృప వల్ల చిన్న వచనం చదువుకొని సాక్ష్యం చెప్పేస్తాను 15 నిమిషాలు. అద్దాలు మధ్యలో కొంచెం ప్రాబ్లం కొంచెం నెమ్మది చేస్తున్నా, నన్ను భరించాలి. ఇంకోసం అంటే నా రోడ్డుకి నేను ఫెయిల్ అయినాయి కదా. నేను చాలా రఫ్ మనిషిని చాలా విప్లవాత్మకమైన మైండ్ నాకు కష్టం. ఇప్పుడు కూడా అదే. అయితే కొద్దిగా ఈ షుగర్ రెండు కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల కొద్దిగా ఆరోగ్యం. లూకా సువార్త 2వ అధ్యాయం హలో దేవుని స్తోత్రం. లూకా సువార్త 2వ అధ్యాయం 33. ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సిమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలకు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులకు కనుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, తండ్రి, మహోన్నతుడా, మహాగంభీరుడా, పరిశుద్ధుడా, వందనాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని ఇక్కడ దాకా మోసుకొని వచ్చారు. అన్ని కృప పేరు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన అయ్యా గొప్ప దేవ, అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆకాశములే జనతో కొలిచిన దేవ, సకల బ్రహ్మాండమును కలుగజేసి మహోన్నతుడా నీకు వందనాలు. సకలమును కలుగజేసింది వాక్యం. ఈ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన వాక్యాన్ని ప్రభా ఈ మట్టిలో నోటితో మాట్లాడడానికి ఎంత మాత్రం యోగ్యతమైన వారిని అయ్యా నన్ను బహుగా కడగండి, శుద్ధి చేయండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ సహాయం దయచేయండి. నన్ను మరుగుపరచండి దేవా, కృప చూపించండి, దయ చూపించండి. ఘనమైన మాటలు మాట్లాడడానికి నాయన మీరే దయ చూపించండి.
అయ్యా నీ దాసును మరుగుపరిచి మీరే కనబడండి, నాతో మాట్లాడండి, ఈ బిడ్డలతో మాట్లాడండి, సహాయం దయచేసి కూడి ఉన్న ప్రతి బిడ్డని స్వాధీనంలోకి తీసుకెళ్ళి నీ అధికారంలోకి తీసుకెళ్ళి అయ్యా నేను ఆవరించిన ప్రతి చీకటిని వేస్తున్నాను, బంధించి పారగలుగుతాను, నీ రక్తముతో శుద్ధి చేయండి నాయన. సహాయం దయచేసి, సహాయం దయచేసి నాయనా. గనులతో ఎలాగ మాట్లాడాలో మీకు తెలుసా, పామరులతో ఎలాగ మాట్లాడాలో మీకు తెలుసా. కూడి వచ్చిన బిడ్డలందరితో ఒక్కొక్కరితో మీరు ఎట్లాగ మాట్లాడాలో మీకే తెలుస్తారు. మీరే సహాయం దయచేసి మీరే మాట్లాడాలని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసోపును ఆయన తల్లియు యేసోపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడింది. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. వివాదాస్పదమైన గుర్తుగా, ఈ ఒక్కటే మాట మీద మన దృష్టి నిలుపుదాం. వివాదాస్పదమైన గుర్తుగా యేసయ్య ఈ లోకానికి కనిపించుచున్నాడు. ఏం గుర్తుగా? యేసయ్య పేరు ఎక్కడెత్తినా గాని వివాదము చెలరేగుతుంది. ఎక్కడెత్తినా గాని యేసయ్య పుట్టుక నుంచి మరణము దాకా ఈ లోకములో వివాదం 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 వివాదం. ఎక్కడ చూసినా యేసయ్య పేరు ఎత్తితే చాలు వివాదం కదా. యేసయ్య కన్యకు పుట్టలేడు అంటాడు ఒకడు. యేసయ్య భారతదేశానికి వచ్చి మా గురువుల యొద్ద వేదాల నుండి జ్ఞానం నేర్చుకుని వెళ్ళాడంటాడు. చరిత్రకు సంబంధించిన మనిషే కాడంటాడు ఒకడు యేసయ్య. ఎన్నో రకములైన వివాదాలు యేసయ్య మీద ఉన్నాయి. వివాదాస్పదమైన మనిషి యేసయ్య. ఏమాస్పదమైన మనిషి? యేసయ్య వివాదాస్పదమైన మనిషి. గ్రంథమైన వివాదాస్పదమైన మనిషి. బైబిల్ గ్రంథము కూడా వివాదాస్పదముగానే ఈ లోకం చూస్తా ఉంది. వివాదాస్పదమైన గ్రంథం అని ఈ గ్రంథాన్ని తగలబెట్టిన వారు ఉన్నారు. ఏం చేసిన వారు ఉన్నారమ్మా? తగలబెట్టిన వారు. తగలబెట్టిన వివాదాస్పదముతో బైబిల్ గ్రంథాన్ని ఏం చేశారంటే నగర కర్నూలులో తగలబెట్టారు. ఎక్కడ? అక్కడ నేను సేవ చేస్తున్నప్పుడు నగర కర్నూలులో నేను సేవ చేస్తున్న సమయంలో బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టారు. అక్కడ 350 గ్రంథాలను తగలబెట్టారు. తగలబెడితే అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ఓఫిరయ్య శిష్యునిగా నేనున్నాను. అక్కడ దేవుని సేవలో నేనున్నా. అయ్యగారు నన్ను తరబేదు చేసి నాగర్ కర్నూలు జిల్లాకు పంపించాడు ఓఫిరయ్య గారు. అక్కడ వెళ్ళిన కొద్ది రోజులకే బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టారు. ఇది దేశమంతా దుమారం చేశారు. నగర్ కర్నూలులో బైబిల్ తగలబెడితే దేశం మొత్తం దుమారం రేగింది. క్రైస్తవులు అందరూ మా గ్రంథాన్ని తగలబెట్టారు. అందరూ కొందరు ఏడ్చారు, కొందరు మా మనోభావాలు దెబ్బతిన్నాయని
ఎన్నో రకాలుగా బాధపడ్డారు. గ్రంథం నేను అక్కడ ఉండి పాస్టర్ల యుద్ధకు వెళ్ళి, అయ్యా గ్రంథం తగులబడ్డది కదా, బైబిల్ గ్రంథం తగులబడ్డది, మరి మనం కాముగా ఉంటే ఎట్లాగా అంటే ప్రార్థన చేయాలి కదా. ఏమంటారు అక్కడ? ప్రార్థన చేయాలి మనం అంటే ప్రార్థన చేద్దాం సార్, ప్రార్థన చేయాలి. కానీ గ్రంథం తగలబడిందని అమెరికా నుండి, అరబ్ దేశాల నుండి కొందరు ఫోన్లు చేసి ఏడుస్తా ఉన్నారు. గ్రంథం తగలబడింది, బైబిల్ గ్రంథం, మా ప్రామాణిక గ్రంథం, మా ప్రాణానికి ప్రాణమైన గ్రంథం తగలబడింది. గ్రంథము, మా ప్రాణానికి ప్రాణమైన గ్రంథము తగలబడిందని ఎంతో మంది ఫోన్లు చేస్తా ఉన్నారు, యూట్యూబ్లో పెడతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. నాగర్ కర్నూలులో ఉన్న పాస్టర్స్ ప్రార్థన చేద్దాం, మనం అలా గొడవలు చేయొద్దు, మనము రోడ్ల మీదకి వెళ్ళి ధర్నాలు చేయొద్దు అని అంటా ఉంటుంటే అప్పుడు నాకు ఒక పాస్టర్ పరిచయం అయినా, నేను చెప్పే విషయం ఆయనకు అర్థమైపోయింది. ఆర్కేపీ కోసం చెప్పాను, అన్నా మనం ఈ దేశంలో రాజ్యాంగంలో మనకు చట్టంలో హక్కులు కల్పించారు కదా, చట్ట ప్రకారమే మనం వాళ్ళను పట్టిద్దామన్నా అని నేను చెప్పాను. అప్పుడు ఒక అన్న సహకరించాడు, ఒక అన్నతో పాటు ఇంకా కొంతమంది పాస్టర్లు సహకరించారు. అప్పుడు మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి వాళ్ళని పట్టించడానికి ప్రయత్నం చేసి అయ్యగారితో ఫోన్ చేసి, హైదరాబాద్కి ఫోన్ చేసి, అయ్యా మరి ఇక్కడ ఇలా జరిగింది కదంటే, అయ్యగారు పోలీస్ కంప్లైంట్ ఎలా రాయాలో నాకు ఫోన్లో పంపించాను. అదే కంప్లైంట్ జిరాక్స్ తీసి మేము పోలీస్ స్టేషన్ వేస్తే వాళ్ళని పట్టుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటా ఉన్నారు, బాబు నువ్వు చాలా ఎక్కువ చేస్తా ఉన్నావు, నువ్వు ముందుకు వెళ్ళి నేను చంపేస్తానంట. పాస్టర్లు అంటున్నా, నువ్వు ముందుకు వెళ్ళి చాలా ఎక్కువ చేస్తా ఉన్నావు, నువ్వు ఎక్కడ హైదరాబాద్కి వచ్చి ఎక్కువ చేస్తా ఉన్నావు, మంచిది కాదు, నువ్వు ముందుకు వెళ్ళి. నేను ఇక్కడికి వచ్చిందే ఏసఐ కోసం చావనీకదు. అప్పుడు రాసుకున్న పాట, బైబులు చేతన బట్టి కోట్లు గడించిన వారు, బైబులు చేతన బట్టి కోట్లు గడించిన వారు, బైబులు తగులాబడితే సీమ గుట్టినట్టే లేదు, తమ పిల్లలకేమో చిన్న ముళ్ళు గుచ్చితే చాలు విలవిలలాడిపోతారు. కాస్తనన్న బాధ లేదా రాజనా, నీ మనసాక్షేమైపాయల రాజనా, త్యాగమేది రాజనా, నీకు బైబులు మీద ప్రేమ లేదా రాజనా, త్యాగమేది రాజనా, నీకు బైబులు మీద ప్రేమ లేదా రాజనా. విలియం కేరయ్య గారు బైబులు తర్జుమచేయి, తన పిల్లలు మరణించిన, తన భార్య మరణించి, తానే మరణించినాడు రాజనా, ఈ చేతికి బైబులు ఇచ్చిన రాజనా.
చేతన బట్టి కోట్లు గడించి బెంచ్ కారులు తిరుగుతా ఉన్నారు. తిరగట్లేదా? బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకుంటే కొన్ని కోట్లు వచ్చాయి. కోట్లు చేత పట్టుకొని కోట్ల రూపాయలు వచ్చాయి. బైబిల్ తగలబడితే ఒక్క మాటనైనా అడగరా? ఓఫిర్ గారు ఒక్కడే ఉన్నాడు అడగడానికి. ఓఫిరే శిష్యులే ఉన్నారు అడగడానికి. అప్పుడు చాలా మంది పాట విని నేను మాట్లాడే మాటలకు చాలా మంది రోడ్ల మీదకి వచ్చారు. పెద్ద ర్యాలీ తీశారు. వాళ్ళందరినీ స్టేషన్లో వచ్చారు, బట్టలు ఇప్పించాను. అప్పుడు రాసుకున్న పాట షార్ట్ కట్లో నేను రాసిన పాటలు ఎందుకు రాసినా చెప్తాను. ఈ పాట రాయడానికి కారణం అన్నమాట, పాస్టర్లు ఎవరు సహకరించలేదు. సహకరించిన సమయంలో అప్పుడు దేవుడు నాకు, పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల ఇచ్చిన మాట, బైబుల్ అయినా యేసయ్య అయినా ఈ లోకానికి వివాదాస్పదమైన అయితడని ముందుగానే చెప్పాడు. సుమియోను అనే భక్తుడు ముందుగానే చెప్పాడు. ఇక్కడ ముందుగానే చెప్పాడు, వివాదాస్పదమైన వ్యక్తి యేసయ్య. ఎంతో వివాదం ఉన్నది లోకంలో యేసయ్య పైన. యేసయ్య కూడా చెప్పాడు. శిష్యులు అడిగారు, యేసయ్య రక్షణ పొందుటకు మేము రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగారు యేసయ్య. అడిగితే యేసయ్య అన్నాడు, ఏమన్నాడు యేసయ్య? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు. రక్షణ పొందే ముందు పోరాటమే, వివాదమే. ఇక్కడ యేసయ్య పేరు అనగానే వివాదమే ఈ లోకం. కానీ ఇక్కడ ఒక భక్తుడు అయిపోయింది. 29 నాదా నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనించుచున్నావు. కన్నులారా చూసింది. సుమియోను అనే భక్తుడు మాట్లాడుతున్నారు ఇక్కడ. అయ్యా, ఇక నేను చనిపోవచ్చున్నాను, సమాధానముతో నేను వెళ్తున్నా. సమాధానముతో వెళ్ళే ముందు ఆయన ఏమంటున్నాడంటే, నేను చనిపోయే ముందు నిన్ను చూసి వెళ్తున్నాను. ఏమంటున్నామా? చనిపోవడానికి సిద్ధపడ్డాడు ఆయన. సిద్ధపడ్డ ఆ భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యేసయ్యను నిన్ను చూసి, నీ రక్షణను చూసి వెళ్తున్నాను. ప్రతి మనిషి ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు వివాదాస్పదమైన వ్యక్తి యేసయ్య. కానీ ఆ యేసయ్యను చూడకుండా వెళ్ళవద్దు. యేసయ్యను చూడకుండా వెళ్ళవద్దు. యేసయ్యను చూడకుండా వెళ్తే నరకం ఉంది. అక్కడ ఏముందమ్మా? నరకం ఉంది. యేసయ్యను చూడకుండా ఈ లోకము నుండి నువ్వు వెళ్ళిపోతే ఏముంది? అక్కడ నరకం ఉంది. యేసయ్యను చూడకుండా వెళ్ళిన ఒక వ్యక్తులు భయంకరమైన ఒక సంఘటన చూసిన నేను. ప్రత్యేకించి నేను వాక్యం చెప్పట్లేదు, నేను పాటల కోసం చెప్తాను. వింటున్నామా? ఒక నలుగురు వ్యక్తులు భయంకరమైన పాపం చేశారు. దేశమంతా చెప్పుకున్నారు ప్రియాంక రెడ్డి కోసం. ప్రియాంక రెడ్డి అనే వ్యక్తిని నలుగురు
నలుగురు వ్యక్తులు రేపు చేసి చంపేశారు కదా, రేపు చేసి చంపేశారు. చంపినందుకు దేశమంతా అట్టుడికిపోయింది కదా. ఆ అట్టుడికిపోయిన ఆ వ్యక్తులను కూడా కాల్చి చంపేశారు. అప్పుడు నా మదిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాటను పుట్టించాడు. దేవుని రక్షణను దేవుని తెలుసుకోకుండా చనిపోయారు యవ్వనస్తులు. దేవుని రక్షణను యేసయ్యను చూడకుండా చనిపోయారు. సుమియోని భక్తుడైతే అంటున్నాడు, ఇక నేను చనిపోతున్నాను సంతోషంగా సమాధానముగా, నేను రక్షణను చూశాను, యేసయ్యను నేను చూశాను కాబట్టి నేను సంతోషంగా చనిపోతాను. యేసయ్యను చూడకుండా చనిపోతే భయంకరమైన నరకం. యేసయ్యను చూడకుండా చనిపోతే ఏముందమ్మా? నరకం ఉంది. అయ్యో, యవ్వన కాలంలో వీళ్ళు యేసయ్యను చూడకుండా చనిపోయారు కదా. శరీరాశకు లోబడి నీ ప్రాణము పోగొట్టుకోకురా. ఏమిటికి లోబడరా? శరీరాశకు లోబడి ఏం చేయబడ్డారా? యేసయ్యను చూడకుండా చనిపోయారు. ఎక్కడ వెళ్ళారు వాళ్ళు? యేసయ్యను చూడకుండా చనిపోతే శరీరాశకు లోబడి నీ ప్రాణము పోగొట్టుకోకురా. శరీరాశకు లోబడి నీ ప్రాణము పోగొట్టుకోకురా. పరలోకము తమ్ముడా, పరలోకము తమ్ముడా, నీక ఆశ పెట్టుకుంది తమ్ముడా. యాత్ర వెళ్ళుతుంది తమ్ముడా, ఆఖరి యాత్ర వెళ్ళుతుంది తమ్ముడా. నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా. నరకానిక పరలోకానిక ఎక్కడికోరా తమ్ముడా. 4 దినముల జాతర ఇది మాయామి లోకమురా. 4 దినముల జాతర ఇది మాయామి లోకమురా. ఈ మాయలో పడి పరువకు, ఈ మాయలో
యేసయ్యను చూస్తే వివాదమే కనిపిస్తుంది కానీ ఆ స్వామిని చూడకుండా చనిపోతే నరకమే గతి. యేసు స్వామిని, యేసయ్య రక్షణను, యేసయ్య స్వామిని హృదయంలోకి ఆహ్వానం చనిపోతే, శరీరాశకు లోబడి చనిపోతే, చిన్న వయసులో పిల్లల్ని 20 సంవత్సరాలు 18, ఆ సమయంలో నేను అదే రూట్లో సేవ చేస్తా ఉన్నా. బస్సులో కూర్చొని వాళ్ళ కోసం ఆలోచిస్తుంటే పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు గుర్తించిన పాట. యేసయ్యను చూడకుండా చావద్దు. ఏమని గొడవట్టుకోయి లోకం. యేసయ్యను చూడకుండా సుమయోను భక్తుడు ఎంత గొప్ప కోరిక కోరుకుంటున్నాడే. పుట్టగానే యేసయ్య ఆయన యొక్క చేతిలోకి వచ్చేసి, యేసయ్య పుట్టిన తర్వాత మందిరంలోనికి తీసుకుని వచ్చి ఆయన చేతిలోకి రాగానే ఎంతో ఆనందంతో మునిగిపోయినాడు. యేసయ్యలో ఉన్న ఆనందం ఇక్కడ దొరుకుతుంది కదా. సుమయోను భక్తుని చేతిలోకి యేసయ్య రాగానే ఆనందంతో గంతులు వేశాడు. గలగల పారే ఇది ఆనందమురా, ఇది ఎన్నడూ చూడనాటి మహానందమురా. విందు పరమందు విందు పెట్టి పరమందు, విందు పరమందు పెట్టి పెట్టి పరమందు, గలగల పారే ఆనందమురా, ఎన్నడూ చూడరాని ఆనందమురా. గలగల పారే ఇది ఆనందమురా, ఎన్నడూ
క్రీస్తు మహారాజుకి. యేసయ్య సిమియోను చేతులకు రాగానే ఆనందముతో నిండిపోయాడు. అయ్యగారు ఒకసారి యేసయ్య పెండ్లి విందు కోసం చెప్తాడు. ఓఫ్రే, మా బంగారు ఓఫ్రే గారు చెప్తా ఉంటే నా మదిలో పుట్టిన పాట, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో పుట్టించిన పాట. అప్పుడు కూడా కొద్దిగా శోధన, కన్నీరు వచ్చట, ఇంకా ఎక్కడ ఉయ్యాలో చెప్తాడట, తన కౌగిలిలో మనలను ఉయ్యాలలు పురా. ఉయ్యాలలు పెట్టాయని ఎవరంటే విశ్వమును సృష్టించిన సృష్టికర్త, సకల బ్రహ్మాండమును కలగజేసిన దేవుడు, ఆకాశమును చేనతో కొలిచిన దేవుడు యేసయ్య. ఆ గొప్ప దేవుడు, ఆ ప్రేమ గల దేవుడు, ఆయన యొక్క ఎక్కడ ఒడిలో మనల్ని ఉయ్యాలు. విశ్వాధిపతి ఒడిలో మనం ఉయ్యాలు ఎంత బాగుంటుందండి కదా. అంత గొప్ప మహిమను విడిచిపెట్టి ఈనాడు యవనస్తులు, ఎంత గొప్ప ఆనందం మనం దేవుని సన్నిధిలో కదా, ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప ఆనందం ఇక్కడ దొరుకుతుందా? అమ్మాయిని రేపు చేశారు, చనిపోయారు, నరకానికి వెళ్ళిపోయారు. దేవుని కృప వలన ఈ పాటను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన యొక్క పెళ్లి విందు ఒక రవ్వంత ప్రవక్త మాట్లాడుతుంటే దేవుడు నాకు ఈ పాటను, దేవుని కృప, దేవుని సన్నిధిలో ఆనందం, దేవుని సన్నిధిలో ఆనందం, దేవుని సన్నిధిలో దేవుని యొద్ద ఉన్న ఆనందం ఎక్కడ దొరకదు. నేను చెప్తా ఉన్నా, నా జీవితంలో కూడా చాలా శ్రమలు వచ్చాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది శ్రమ. ఎవరి చేతికి మైక్ అందించినా సాక్ష్యం చెప్పగలరు. తమ్ముడు ఏమన్నాడంటే కొద్ది వాక్యము సాక్ష్యం కలిపి చెప్పాలని చెప్పి, ఈ పాటలు ఎందుకు రాసేవాను దాంతో కలిపి సాక్ష్యం చెప్పాను. కాబట్టి ఒక 30 పాటల వరకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చారు. అందులో అన్ని రకములైన పాటలు ఇచ్చింది. పెళ్లి పాటలు, సమాధి పాటలు, తర్వాత ఉద్యమ గీతాలు, అసత్య బోధన మీద యుద్ధం, తర్వాత మతోన్మాదుల మీద, సేవకుల కోసం కొన్ని పాటలు పరిశుద్ధాత్మ దేవుడు దయ వలన, ఆయన కృప వలన నాకు ప్రవక్తను యోఫిరే గారిని వెంబడించడం వల్ల ఆయన దయ చూపించి ఇచ్చాడు. ఆ రాసిన ప్రతి పాటలో ఆ సందర్భంలో నన్ను తీసుకుపోయి రాయించాడు. ఏం చేసినామా? ఇప్పుడు ఆ 30 పాటల కోసం చెప్పుకుంటూ పోతే మనం 30 గంటలు అవుతుంది. కాబట్టి సమయం లేదుగా, ఇంకో 10 నిమిషాలు ముగించుకోవాలి. కాబట్టి అంతే సార్, దూరం వెళ్ళవలసిన వారు ఉన్నారు. ఒక పాట కోసం చెప్పి నేను ముగిస్తాను. ఎందుకోసం అంటే ఆ పాట మీరు చాలా మన జయదాస్ బాబు, ఆశాభయ్య పాడి దాన్ని అసలు మన రాష్ట్రాన్ని లెవెల్లో తీసుకుపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం జరిగించాడు. వందనాలు పాట, ఈ వందనాలు పాట సమయంలో ప్రతి పాటకు సాక్ష్యం ఉంది నాకు. అయితే ఇప్పుడు సమయం లేదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి నన్ను రానియాలి కదా, అందుకోసం పాస్టర్ నుంచి పాటలు పాడుతున్నాడు, ఇంకా చెప్తూ ఉండరు కానీ కోపం రాకుండా. అయితే ఈ వందనాలు పాట రాసేటప్పుడు ఏం జరిగిందంటే, మా నాయన 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యింది. తెలంగాణ, ప్యూర్ తెలంగాణ మాట్లాడుతున్నాను. మా నాన్నగారి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. 2 కిడ్నీలు ఫెయిల్ అయితే
ఆయన చాలా మమ్మల్ని బండరాళ్ళు కొట్టి మా పెళ్ళిళ్ళు చేసిండు, ఇల్లు కట్టిండు, మాకు చాలా చేసి ఎవరు నాయన చేస్తారు కదా. అట్లా మా నాన్న కూడా చాలా కష్టపడి మమ్మల్ని పెంచాడు చేసి. ఆయన 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. షార్ట్కట్ నేను చెప్పేస్తున్నాను. 2 కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు మా నాన్నగారు హిమాయత్ సాగర్ అని మీరు వింటుంటారు. హిమాయత్ సాగర్ ఏరియాలో మందు తీసుకుందామని ఇంకా ప్రభు మాస్టర్ సత్యరాజ్ అన్న, నేను ఇంకా కొందరము వినోద్ మాస్టర్ మందు తీసుకొద్దాం నాన్న, ఈ కిడ్నీల కోసం మందు దొరుకుతుందంటే వెళ్ళాం. అక్కడ వెళుతూ ఉంటే ఆ రోడ్డు మీద పెద్ద పాము ఎదురైంది. ఇంటూ డ్రామా అయిపోయింది 10 minutes. ఈ పాటతో ఇక మనము సమాప్తం చేసుకుంటాం. ఆ రోడ్డు మీద పాము ఎదురైంది, చాలా పెద్ద పాము, ఇంతలా ఉంది ఆ పాము. అందరు చూస్తూ ఉన్నారు, నేను కూడా వెళ్ళి చూసాం, మేము కూడా వెళ్ళి చూసాం. చూసి వెళ్ళిపోయాం. ఆ మందు తీసుకురానికి వెళ్ళిన తర్వాత ఆ మందు పూణేలో దొరుకుతుందయ్యా, అది ఇక్కడ కాదు, పూణేలో దొరుకుతుంది, అడ్రస్ ఇస్తా, నేను వెళ్ళండి మీరు అని ఒక అన్న చెప్పాను. సరే అని అక్కడి నుంచి ఇంటికి వచ్చి నేను మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పాము ఆ ప్రార్థనలు ఉన్న ఎదురుకు వచ్చింది. ఆ పాము వచ్చింది నా ఎదురు. ఆ పాము వచ్చి మాట్లాడుతూ ఉంది, మీ నాన్నగారి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది కదా, నీవు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు, దేవుని స్తుతిస్తావు, ఇప్పుడు ఈ టైంలో ఏడుస్తున్నావు కదా నువ్వు అన్నావు సైతం. అప్పుడు నేను చూసి స్తుతిస్తాను, దేవుని ఎందుకు స్తుతించాను నేను, దేవుని స్తుతిస్తాను. ఇప్పుడు స్తుతిస్తావా, మీ నాన్న 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, ఇప్పుడు తప్పకుండా స్తుతిస్తాను నేను చెప్పి అని దేవుని స్తుతిస్తుంటే అది మాయమైపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మా నాన్నకు కిడ్నీ ఆపరేషన్, మహావీర్ హాస్పిటల్ తీసుకుపోవాలి. హాస్పిటల్ తీసుకుపోదామని ప్రార్థన చేసుకొని మా నాన్నను ఆటోలో కూర్చొని పెట్టుకొని మా అమ్మ నేను హాస్పిటల్ తీసుకెళ్దామని ఆపరేషన్ టైం ఇచ్చాను. తీసుకొని వెళ్దామని ఆటోలో కూర్చొని పెట్టుకొని వెళ్తా ఉంటుంటే మా తమ్ముడు 25 years 25 ఏళ్ళ తమ్ముడు, మరి చెప్పాను నాన్నకు ఆపరేషన్ కదరా, కొన్ని డబ్బులు అవసరం పడుతుంది, నువ్వు తీసుకురా అని చెప్పినప్పుడు తమ్ముడు సరే అన్న మరి నేను వెళ్తానే వాడు బయలుదేరి బైక్ మీద వాడు ముందు వెళ్ళిపోతా ఉన్నాడు, మేము ఒక 1/2 hour వెనకాల బయలుదేరి ఆటో వెళ్తా ఉన్నాం. తమ్ముడు బండి కూడా ముందు కలిసింది, వాడు ముందు వెళ్ళిపోతాడు. వాడు పడు హాస్పిటల్ తీసుకొని పోయాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పాడు ఆపరేషన్, ఇప్పుడు ఆపరేషన్ టైం ఇచ్చా, 1 గంట సేపట్లో ఆపరేషన్ ఇచ్చారని చెప్పి ఇక్కడ మెడ నుండి ఆపరేషన్ చేసి ఇక్కడ నుంచి పైప్ వేస్తారని చెప్పినప్పుడు నేను అక్కడ ఇక అదే బాధలో ఉన్నాం. ఇంత ఇదైంది కదా, ఆ బాధలో అమ్మ నేను కూర్చొని ఉన్నాం హాస్పిటల్లో. వర్షం పడుతూ ఉంది. ఒక వ్యక్తి వచ్చి సురేష్ అని మా ఫ్రెండ్ వచ్చి, తమ్ముడు నాకు ఒక ప్రమాదం వచ్చి పడిందిరా, టోలీ చౌక్ ఏరియాలో నన్ను కొందరు వ్యక్తులు నన్ను చంపేస్తామంటున్నారు, నువ్వు రావాలని అంట. నేను అట్లాంటిది ఎవరికైనా ఏమైనా అయిందంటే ఇక వెళ్ళిపోతాను. నా ఫస్ట్ రోజు సాక్ష్యం చెప్తే కొందరు పొడిచా, కోర్టు కేసులు అయింది నా మీద, ఇవన్నీ అయినాయి, అవన్నీ లేట్ అయిపోతుంది కాబట్టి అది చెప్పట్లేదు. ఈ పాట కోసం చెప్పాలి తప్పకుండా చెప్తాను. అయితే ఇక నేను మా స్నేహితుల దాంట్లో నేను అలాంటిది అయిందంటే ఇక ముందుకు వెళ్ళుడే అన్నమాట. ఇక అన్న సురేష్ అని వచ్చి ఇట్లా ఉందిరా, నాకు చాలా వాళ్ళు చంపుదామని చేస్తామని చంపేస్తామంటున్నారు, ఇప్పుడు నువ్వు రావాలి, మనం వెళ్ళి మాట్లాడాలి, ఒక ప్రాబ్లం వచ్చిందంటే. అన్న ఇప్పుడు నాయనకి ఆపరేషన్ ఉంది కదా, నేను రాలేను అంటే, మరి నేను చనిపోతాను కదా అంటే,
ఎంతసేపట్లో వస్తాం మరి అంటే, ఒక గంట సేపట్లో వస్తాం. అట్లా నాన్న మరి సరే ఆపరేషన్ ఉందన్న త్వరగా రావాలన్నారంటే సరే అని ఆయన బండి ఎక్కి వర్షం పడతా ఉన్నాడు. ఆ బండి మీద వస్తూ ఉంటే ఆయన నాకు వేరే స్టోరీ చెప్తా ఉన్నాడు. తమ్ముడు, కుటుంబంలో ఏమైనా జరిగితే మనం ధైర్యంగా ఉండాలి అని చెప్తా ఉంటాం. ధైర్యంగా ఉండాలంటే నేనే ధైర్యం చెప్పడానికి వస్తున్నాను. నీకు ఏదో ప్రమాదం వచ్చిందని నువ్వు చెప్తే నేను నీకు ధైర్యంగా నేనే మాట్లాడదామని వస్తున్నాను. మళ్ళీ నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావు అంటే అదే ఆ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయిందనుకో, ఎవరైనా చనిపోయారు అనుకో, అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి తమ్ముడు. ఆ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? నా ఇప్పుడు గొడవ పంచాల్సి కదా, దానికోసం వాళ్ళు ఎవరో మాట్లాడదాం కదా అని చెప్తా ఉన్నాను. తీసుకొని నన్ను వచ్చేస్తూ ఉన్నాడు. టోలిచేక్ ఏరియాకి రాగానే అక్కడ ఒక హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ వెళ్తాం. మా బస్తీ వాళ్ళందరూ నిలబడ్డారు. అందరు ఏడుస్తారు. వచ్చి చూడగానే మా 25 ఏళ్ళ తమ్ముడిని స్ట్రెచ్చర్ని తీసుకొని వస్తాను నాకు ఎదురు. ఏమైంది అంటే తమ్ముడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినట్టు. అప్పటికే నేను ఏడుస్తా ఉన్నా బాగా. అప్పటికి నేను బాగా ఏడుస్తా ఉన్నాను. ఆయనకి అయిపోయింది కదా. హాస్పిటల్ నుండి తమ్ముడిని 25 ఏళ్ళ వయసు ఆమె బయటకు తీసుకొని వస్తాను. ఆ సీన్, ఆ తమ్ముని అలా తీసుకొని వస్తూ ఉంటే అది చూడగానే నేను పడిపోయాను. అట్లా అందరు నన్ను తీసుకొని వచ్చి ఆటోలో కూర్చోబెట్టారు. చాలా మంది, ఒక 300 మంది నాకు ప్రభు పాస్టర్ కూడా మా పెద్ద కొడుకు, అందరూ నన్ను ఎత్తుకొచ్చి ఒక ఆటోలో కూర్చోబెట్టారు. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు నేను ఎక్కడున్నా, నేను చనిపోయాను అనుకున్నాను. నేను కూడా చనిపోయా, తమ్ముడు చనిపోయాడు, నేను చనిపోయా, పరలోకం వెళ్ళిపోతున్నా నేను కూడా. ఆటోలో తీసుకొచ్చి కూర్చోబెట్టాను. అందరు ఏడుస్తూ ఉన్నారు. అసలు ఇసాక్ బతుకుతాడా? షుగర్ ఉంది, ఆ నాయనకి ఈరోజు అట్లయింది, మన తమ్ముడు అట్లయింది కదా అని మాట్లాడుతున్నాడు. ఆ టైంలో ఆ పాము మళ్ళీ వచ్చింది. పాము వచ్చింది. వచ్చేప్పుడు అడుగుతా ఉంది, ఇప్పుడు నీవు స్తుతించగలవా? ఏమన్నది? ఇప్పుడు నీవు స్తుతించగలవా? ఎప్పుడది? అక్కడ మా తమ్ముని శవం ఉంది. మా నాన్న అప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. నన్ను ఆటోలో కూర్చొని పెట్టారు. అప్పుడు అడుగుతాను, ఇప్పుడు స్తుతించగలవా నీ దేవుడు అని అడుగుతుంటే చూసి ఒకసారి ఇట్లా చూసేసరికి నా పక్కన యేసయ్య కూర్చుంటాడు. హల్లెలూయా. యేసయ్య నా పక్కన కూర్చుంటాడు. ఆ రోజే నేను చనిపోవాలి. యేసయ్య నా పక్కన ఇట్లా కూర్చుని చూసినాడు. ఆయన నన్ను ఆయన మీద కూర్చుని పెట్టుకొని కూర్చున్నాడు. ఆయన చూసి ఇక్కడ మళ్ళీ చెప్పాను, ఇప్పుడు కూడా స్తుతించాడు. ఇప్పుడు కూడా నా శోధనలో నీ ఉన్నవయ్యా, వందనాలు, అందుకే నేను బ్రతికి ఉన్నానయ్యా, వందనాలు, వందనాలు రాజా, Oh
సముద్ర జలములలో పడి నేను కొట్టుకుపోతున్నానేమో అన్నట్టు అనిపించింది. వాటన్నిటిని నా ప్రక్క కూర్చొని యేసయ్య గద్దించేశాడు. యేసయ్య గద్దించేశాడు. అప్పుడు దొరికినాయి నాకు ఈ వచనం, ఈ చరణాలు నాకు అప్పుడు దొరికినాయి. అందరూ అనుకుంటారు ఇసాక్ ఏమైపోతున్నాడు, ఏమైపోతున్నానే. నా బంగారు యేసయ్య పాట రాసుకుంటున్నావు. నా బంగారు యేసయ్య వందనాలు, నువ్వు చాలా మంచి దేవుడవయ్యా వందనాలు. నా బంగారు యేసయ్య వందనాలు, నువ్వు చాలా మంచి దేవుడవయ్యా వందనాలు. బంగారు యేసయ్యా నీకు వందనాలు. ఆ సమయంలో చెప్పారు, సైతానును యేసు నామంలో తొక్కేశాడు. నా బంగారు యేసయ్యా వందనాలు, నువ్వు చాలా మంచి దేవుడు అంటున్నా. వాడు కాలిపోయినాము. నా దేవుడు చాలా మంచి దేవుడు. మా తమ్ముడు చచ్చిపోయినందుకు నా దేవుడు మంచి దేవుడు అని చెప్పాను. నా తమ్ముడు పరలోకంలో ఉన్నాడు. నా తమ్ముడు చెప్పానంత సూటిగా. నా తమ్ముడు ఇక్కడ ఉంటే ఈ చెడ్డ లోకంలో ఈ చెడు విషయాలు ఇవన్నీ చూస్తూ ఉంటాడు. నా బంగారు యేసయ్య దగ్గరికి నా తమ్ముడు వెళ్ళిపోయాడు. నా దేవుడు మంచోడు అని చెప్పేసి గడగడ 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 ఆడిపోయాడు. అప్పుడు రాసుకున్న పాట వందనాలు పాట, వందనాలు పాట రాసుకున్నాడు. ప్రతి సందర్భంలో నన్ను తీసుకుపోయి దేవుడు రాయించాడు. ఏ పాట ఏ పాట ఏ పాట భాగ్యమైన ప్రతి సందర్భంలో నేను తీసుకుపోయి దేవుడు పాట అది ఏదైతే. నేను ఒక పాట రాసిన అయిపోయింది. ఇది ఒక్క విషయం చెప్పి ఎక్కువసేపు చెప్పను. మన ఏరియాలోని 2 పాస్టర్లను నరికేశారు. అది ఎందుకో మరి నన్ను తీసుకుపోయింది దేవుడు. ఎవరు రాలేదండి. దర్గా ప్రాంతంలో ఐజాక్ రాజ్ అనే ఒక పాస్టర్ను, ఐజాక్ రాజ్ డానియల్ ఇద్దరు. ఐజాక్ రాజ్ అనేమో నాకు పరిచయం. ఈ డానియల్ పాస్టర్ ఏమో శంషాబాద్. అయితే ఈ ఐజాక్ రాజయ్య గారిని చంపినప్పుడు ఎవరు రాలేదు. మరి ఎందుకో దేవుడు నన్ను అడుగు తీసుకుపోయింది. ఆ కీమ కొట్టి నా సంచి చూసిన అది విని మాట్లాడుతున్నారు అందరూ. మా నాయగారు కూడా చాలాసార్లు చెప్పారు. అది నేను వెళ్ళి ఆ సంచిని చూసిన తర్వాత చూసిన కొన్ని ఏళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు నాలో పుట్టించిన పాట ఐజాక్ రాజయ్య గారిని ఐజాక్ రాజయ్య గారిని దానియేలు గారిని నరికి వేసి చంపిరి మతోన్మాద శక్తులు. ఐజాక్ రాజయ్య గారిని దానియేలు గారిని నరికి వేసి చంపిరి మతోన్మాద శక్తులు. దమ్ము దమ్ము క్రైస్తవా న్యాయమడుగ బోధము లేచిరాల క్రైస్తవా న్యాయమడుగ బోధము. దమ్ము దమ్ము
ఇది నేను మరి ఎందుకో ఎవరు ఏ పాటలు రాలేదా, నన్ను తీసుకెళ్ళి ఆ సీన్ చూపించింది దేవుడు. చూపించిన తర్వాత కొద్ది రోజులకు ఈ పాట రాపించాడు. ఈ పాట ఇంకా పూర్తిగా వాడు చాలా పెద్ద పాట. ఈ పాట ఫస్ట్ అయ్యగారికి వినిపించాను, నౌఫర్ అయ్యగారికి. ఇందులో తప్పులు వినిపిస్తే ఆ పాట విన్న తర్వాత అన్నాడు అయ్యగారు, నన్ను గుంటూరు ప్రాంతంలో అయ్యగారు సభ జరుగుతున్నాయి, గెస్ట్ హౌస్లోకి పాట తీసుకుని వెళ్ళారు. పాటను చూసి అయ్యగారు అన్నారు, ఆ పాట చాలా బాగుందిరా, నీ లోపల అగ్ని ఉంది అన్నారు. అయ్యగారు, నీ లోపల రవ్వ అంత అగ్ని ఉంది బిడ్డ. అప్పుడు అయ్యగారి కాలు మొక్కిన, దేవుని కృప, నీ లోపల అగ్ని ఉంది బిడ్డ. అప్పుడు ఆ పాట రాసుకున్నాను, లెమ్ము లెమ్ము క్రైస్తవ పాట. అయితే తమ్ముడు ఒక పాట అడిగాడు, ఎంత భాగ్యము అనే పాట. మన పాటలు పాడుకోవడానికి వస్తుంది. ఎంత భాగ్యము అనే పాట నేను మహబూబ్ నగర్లో టైంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు చాలా మంత్రకాలు, అక్కడ చాలా మంత్రాలు చేసేవారు. నేను వెళ్ళిన గ్రామంలో అసలు సువార్త లేదు, చర్చ లేదు. నా తమ్ముడు ఆశాదక్షిణ వట్టెంలో, మహబూబ్ నాగర్ కర్నూలు జిల్లా వట్టెం గ్రామంలో చాలా పెద్ద గొడవ అయింది. అప్పుడు తమ్ముడు కూడా వచ్చినప్పుడు ఒక 400 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు. చిన్న షెడ్ చర్చ్ చేసినప్పుడు అది పడగొట్టారు. అక్కడ 400 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు. 400 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు. మనోళ్ళని మీటింగ్ పిలిచారు. అక్కడ వాళ్ళందరూ వచ్చినప్పుడు మనోళ్ళు కాళ్ళను చేశారు. కొందరు కాళ్ళు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి పరిగెత్తుకొని వెళ్ళారు వాళ్ళు వెనుకబడితే. మరి నేనైతే నైట్ నేను అన్న ఇద్దరమే ఉండి, ఇద్దరు ఒక పాస్టర్ నాతో కలిసి టెంట్లు వేయించాను. తిరుగుతూ ఉన్నారు మా ముందు నుంచి పనులు. నా దగ్గరకు వస్తే మన ఏం కనిపిస్తుంది మనకు. 400 మంది నైట్ పట్ల మీద వెళ్తా. మేము ఇద్దరమే ఉన్నాం, ఇద్దరు పాస్టర్స్. నేను చాలా దేవుని కృప వల్ల అయ్యగారి మాటలు మా అయ్యగారి దగ్గర నేర్చుకున్నాను. నేర్పు వల్ల చాలా తెగిలికు. నేను ఒక్కరిని 1,00,000 మంది తలవాళ్ళు పట్టుకొని వస్తున్నారు, రైఫల్ పట్టుకొని వస్తున్నారంటే నేను ఎదురుపోతాను. అది నాకు ఉందన్నమాట, చిన్నప్పటి నుండి ఉంది. ఇప్పుడు ఇంకెక్కువ. ఆడ నేను ఒక్కరి నుండి టెంట్లు వేయించాను. అయితే ఇక ఇక్కడ అలా సేవ జరుగుతున్న సమయంలో ఆన్లైన్ ప్రేయర్ పెట్టాను. ఆన్లైన్ ప్రేయర్లో ప్రేయర్ అయిపోయింది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేనున్న ఇల్లు దగ్గర కొన్ని మంత్రకారులు వచ్చి స్నానం చేస్తూ ఉన్నాడు. నైట్ 1 గంట. వీళ్ళు ఆన్లైన్ ప్రేయర్ తొందరగా ముగించి పంపించేసి వాళ్ళు చేనులలో పని చేసుకున్నాను. పంపించిన తర్వాత స్నానం చేస్తూ ఉన్నాను. నేను ఒక్కనే ఉన్నాను, డోర్ పెట్టుకొని పడుకున్నా. ఇక వాళ్ళు చూసినప్పటి నుంచి నాకు నిద్ర రాలేదు. సరే ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు అక్కడ నాకు మంత్రాలు కూడా చేశారు. బ్లడ్ క్లాట్ అయింది. నాకు బ్లడ్ క్లాట్ అయి కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడు కూడా నేను ఒక 1 ఇయర్ బెడ్ మీదకి వెళ్ళేవారు. బ్లడ్ క్లాట్ అయింది. ఆ విషయం చెప్తే మళ్ళీ తెలియదు. కాబట్టి అక్కడ జరిగిన సంఘటన. అప్పుడు రాసుకున్న పాట ఈ ఎంత భాగ్యము అనే పాట. మేము చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తి వచ్చేవాడు, 2 చేతులు కాళ్ళు ఏమి పని చేసేవే కావాలి, ఏదో అట్లా పుట్టుకుంటూ డేపుతూ వచ్చేవాడు. వస్తూ నా చిన్నప్పటి నుంచి చూశాను. కొన్ని లక్షల కడపత్రాలు పంచాడు, కొన్ని లక్షల కడపత్రాలు పంచాడు. కాళ్ళు సరిగా పనిచేయి, చేతులు సరిగా పనిచేయి. మనిషి అసలు ఒక రకంగా ఉంటాడు. అన్న పరలోకం చేరాడు. ఇప్పుడు అల్లు ఇచ్చే డబ్బులతో అడుక్కొని ఇక కడపత్రాలు కొన్ని వేల కడపత్రాలు పంచేవాడు. బైబిల్ తెచ్చిచ్చేవాడు అన్నమాట. నేను అక్కడ సేవ చేసే టైంలో నాకు ఈ ప్రభావాలు ఇవన్నీ జరుగుతున్నాడు. మేలుకోకుండా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నా మదిలో పుట్టించాడు. నా మదిలో పుట్టించిన పాట
ఈ పాటతో ముగించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. ఎంత భాగ్యమో యేసయ్య దొరుకుట, ఎంత భాగ్యమో దేవుని సేవ చేయుట. మరి ఇది కూడా శ్రమలోనే రాసుకున్నాను నేను పాట. నాకు బ్లడ్ క్లాట్ అయింది, హాస్పిటల్లో వేశారు, కొన్ని డబ్బులు ఖర్చు, మళ్ళీ ఒక 6 నెలల వరకు నేను బెడ్ మీదకి లేవలేదు. అప్పుడు రాసుకున్న పాట అనమాట. ఎంత భాగ్యమో దేవుని సేవ చేయుట, ఎంత భాగ్యమో యేసయ్య మనకు దొరుకుట. శాలలో పశువులు